హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రైవర్స్ పైనీర్ లైనర్ మేడ్ ఇన్ జపాన్ మోడల్ ఒరిజినల్ డ్రైవర్స్. ఇవి యాక్చువల్గా ఇవి 5.5 ఇంచ్ అంత ఉంటాయి, 4 ఇంచ్ ఉంటాయి. వాటిని ఏం చేశానంటే నేను ఇది మన బాస్కెట్ మార్చేసాను. 10 ఇంచ్ బాస్కెట్కి కన్వర్షన్ చేయించాను బయట కెవలార్ కోన్తో. ఇవి మోడల్ మేడ్ ఇన్ జపాన్. దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి 8 ohms 150 watt షీల్డ్ మ్యాగ్నెట్. ఇవి చూడండి మీరు, ఇది కంపెనీ ఒరిజినల్ కంపెనీ మోడల్ నెంబర్, ఇది నెంబర్ మీరు గమనించవచ్చు. ఇది కూడా చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక పేరు కూడా ఇలాగే చేయించాను. చాలా మంచి క్వాలిటీగా సౌండ్ అవుట్పుట్ వచ్చేవి. ఇప్పుడు అలాగే రెండో పేరు దొరికితే వాటిని కూడా మాడిఫై చేసి ఇలా చేశాను. వీటి సౌండ్ టెస్ట్ మీరు తొందరలో నేను అప్లోడ్ చేస్తాను, చేసి మీరు చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీటి క్వాలిటీ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న స్పీకర్స్ ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను ఈ డ్రైవర్స్, కానీ ఆ డ్రైవర్స్ కాదు ఇవి వేరే డ్రైవర్స్, కానీ మోడల్ ఒకటే మోడల్, పైనీర్ లైనర్ డ్రైవర్స్. ఇవి యాక్చువల్గా అయితే ఇవి 4.5 ఇంచ్ ఎంత ఉంటాయి. ఇవి మేడ్ ఇన్ జపాన్ డ్రైవర్స్. నేనేం చేశానంటే వీటిని 10 ఇంచ్కి బాస్కెట్ మార్పించాను బయట. ఇవి వచ్చేసరికి నార్మల్ పేపర్తో కట్టినాయి, రెడ్ కలర్. ఇవి ట్రేటర్ వచ్చేసరికి మామూలుగా స్వీడన్ కంపెనీది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డమ్మీగా ఉంది ఈ బాక్స్లో. ఇది యాక్టివ్లో ఉంది. ఇది వచ్చేసరికి స్వీడన్ కంపెనీ ఫుల్ రేంజ్ 8 ఇంచ్ 8 ohms 40 watt. ఇది ఇప్పుడు ఈ ఫుల్ రేంజ్ స్పీకరు ప్లస్ ఈ వూఫరు రెండు యాక్టివ్లో ఉన్నాయి. లోపల నేనేం చేశానంటే క్రాస్ ఓవర్ అడ్జస్ట్ చేశాను. దీని ఫ్రీక్వెన్సీస్ వేరుగా నేను ఆడియో టెస్ట్ పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. చూడడానికి నార్మల్గా ఉంటుంది, కానీ మోడిఫికేషన్లో కొంచెం మంచిగా బాగా వచ్చేలా నెట్వర్క్ కూడా అడ్జస్ట్ చేశాను. ఈ 2 బాక్సులు ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన డ్రైవర్స్ వచ్చి ఇవి కెవలార్ కోన్. ఇవి కూడా మేడ్ ఇన్ జపాన్ పైనీర్. ఈ డ్రైవర్స్ వచ్చేసరికి స్పెసిఫికేషన్ 8 ohms 150 watt ఇది పవర్, హ్యాండ్లింగ్ పవర్, ఒరిజినల్ డ్రైవర్స్. ఇవి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ షీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్. చూడండి మీరు గమనించవచ్చు. ఇది ఇక్కడ కనబడే ఈ వైర్స్ ఇదంతా నాది హోమ్ థియేటర్ సెటప్. నేను తర్వాత వీడియో పెడతాను క్లియర్గా ఏమేంటి అనేది క్లారిటీగా. ఇది నా హోమ్ థియేటర్ రూమ్. ఇది వచ్చేసరికి 7x10 7 feet by 10 feet సైజ్ ఉన్న రూమ్. ఇది స్మాల్ రూము. దీనిలో నేను హోమ్ థియేటర్ సెటప్ చేసినప్పుడు ఆ వీడియో పెడతాను. దానిలో ఏమేమి నేను యూజ్ చేశాను, కాంపోనెంట్స్ ఏమేంటి ఐటమ్స్ అంటే ప్రాసెసర్, పవర్ యాంప్, లేదంటే అక్కడ యూజ్ చేసిన స్పీకర్స్ కానీ అవన్నీ డీటెయిల్గా నేను తర్వాత వీడియోలో పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.